సిస్టము అంతా ఉన్నట్టు నా ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి చెప్తున్నా. అది లేదు. జనంలో అయితే ఆ ఫీలింగ్ ఉండిపోయింది. ఆయన వాళ్ళకి 500 తెలంగాణలో పోటీ పెట్టాడు కాబట్టి తెలంగాణలో ఏమైనా చేసిండొచ్చు, కానీ కర్ణాటక పంపించింది, గుజరాత్ పంపించింది, తమిళనాడు పంపించింది, అవన్నీ ఒట్టి మాటలు, ఊహాజనితమే అంతే. ఇంకొకటి సాధారణంగా మీకున్న అనుభవం అంటే మీరు సుదీర్ఘకాలం పాటు పెద్దవాళ్లతో ట్రావెల్ చేశారు కాబట్టి అసలు ఎన్నికల్లో డబ్బులు 100 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం అంటే ఆ రాష్ట్రానికి ఉంటాయా పార్టీ తరపున ఇవ్వడం అనేటువంటిది? పార్టీ ఏదైనా నామినల్గా ఏమైనా చేస్తున్నాము, కానీ 100 కోట్లు ఎవరైనా వాటికి వాళ్ళు చేసుకోవాల్సిందే. అట్లా 100 కోట్లు ఖర్చు పెట్టేది మామూలుగా మనకు. మీరు నార్త్లో చూడండి, సౌత్లో కూడా కేరళలో పెద్ద ఎలక్షన్ ఖర్చులు అంటూ లేదు, అక్కడ అట్లా అలవాటు అయిపోయింది. ఇక్కడ నాయకులు ఆ మాదిరి అలవాటు చేసుకుంటూ ప్రజలు కూడా దాన్ని స్వాగతించారు. మనం ఎంత చెప్పినా కానీ మీడియాలో